చూస్తున్నారు ఈ కంపెనీస్ అన్నింటినీ. ఇది ఇక్కడ బ్లాక్ టాప్ రోడ్డు సంబంధించి తార్ రోడ్డు సంబంధించి మెటీరియల్ ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇది గ్రామ నడిబొడ్డులో ఉంది, సెంటర్లో. ఆ వస్తున్న పొల్యూషన్కి మా అమ్మలందరూ చూడొచ్చు. వీళ్ళ కుటుంబాలన్నీ కూడా నలిగిపోతున్నారు. శ్వాసకోశ వ్యాధులు ఆల్రెడీ కొంతమందికి వచ్చినాయి. ఇళ్లలో కూడా డైరెక్ట్గా వచ్చి డస్ట్ పడ్డం. పక్కనే ఉన్న ట్యాంక్ చూడండి, వాటర్ ట్యాంక్. ఆ ట్యాంక్ మీద కూడా ఇదంతా పడిపోయి ఈ కలుషితమైన నీరు కూడా తాగే ఇబ్బంది ఈవేళ కొత్తకోటలో ఉంది. ఈ రహదారి చేయడానికి మా గ్రామ ప్రజలు సుముఖంగా ఉన్నారు, కానీ గ్రామంలోనే పెట్టి మెటీరియల్ తయారు చేయడం మాత్రం చాలా తీవ్రమైన తప్పిదంగానే మేము భావిస్తాం. ఇప్పుడే నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్ పంచకల్ సందీప్తో మాట్లాడాను. 2-3 రోజుల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీని మీద ఇన్స్పెక్షన్ వస్తున్నారు. అంతవరకు ఈ కర్మాగారం మేనేజ్మెంట్ని నేను చెప్పడం జరిగింది, దీన్ని ఆపమని. వాళ్ళు ఆపుతామని చెప్పారు. ఇది పూర్తిగా గవర్నమెంట్ డైరెక్షన్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి దీన్ని వేరే చోట షిఫ్ట్ చేయాలనేది మా గ్రామస్తుల డిమాండ్. ఖచ్చితంగా ఇది వేరే చోట షిఫ్ట్ చేయాలి. వారికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజలకు ఇబ్బంది లేని వస్తువు కల్పించడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా ఉన్నాం, కానీ మా ప్రజల ప్రాణాలతో మాత్రం ఆడుకోవద్దని మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు అమ్మ మీ అందరూ కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా ఇది ఇక్కడ ఆగిపోయినట్టే. ఇది ఫర్దర్ గా జరిగితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ప్రాణాలు మాకు ఇంపార్టెంట్, నా గ్రామ ప్రజల ప్రాణాలు మాకు ఇంపార్టెంట్, ఊర్లో ఉన్న పిల్లల ప్రాణాలు మాకు ఇంపార్టెంట్. ప్రాణాలను పణం కింద పెట్టి ఈ తార్ రోడ్డు ప్రక్రియ చేయడం అనేది చాలా దురదృష్టం, తీవ్ర తప్పదు. మేనేజ్మెంట్ కూడా ఒకసారి పునరాలోచించుకుని వేరే చోట మీరు షిఫ్ట్ అవ్వండి. మీకు అవకాశం మేరకు మీకు వీలైన సహాయం అధికారులు కానీ రాజకీయ నాయకులు మేము చేస్తాం, కానీ ప్రజల ప్రాణాలతో మరి ఇలా చేయడం అనేది చాలా చాలా తప్పిదంగా చెప్తూ నేరుగా ఈ నివేదికని ఇప్పుడు నివేదిక తయారు చేస్తాం, అంతా సంతకం పెడతారు. ఆ నివేదిక వెంటనే మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి నేను రాత్రి మేము పంపించడం జరిగింది నోట్. 2-3 రోజులు అక్కడి నుంచి కూడా ఆదేశాలు, మంగళగిరి ఆదేశాలు డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి కలెక్టర్ గారికి పొల్యూషన్ కంట్రోల్ రాబోతున్నాయి. మీరేం టెన్షన్ పడద్దు, వారు కూడా ఆపుతారు. వారికి అర్థమైంది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆపుతారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఆపమని చెప్పారు, వాళ్ళు ఆపుతున్నారు. మరలా ఇది రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతిఘటించాల్సి వస్తుంది. వారి విషయం కూడా చెప్పాం. వారు మేనేజ్మెంట్ తో మాట్లాడుకుంటారు. వేరే చోట ఎక్కడైతే పెట్టుకుంటారో వారు షిఫ్ట్ అవ్వడానికి వారు ప్రయత్నం చేయాలి.